నా కృప నీకు చాలును. కృప అనే పదము కొత్త నిబంధన గ్రంథంలో 128 సార్లు వ్రాయబడినది. ఒక్క పదం ఇన్నిసార్లు వ్రాయబడినది అంటే అది ఎంత విలువగలదో మనం అర్థం చేసుకోగలము. మానవుని పట్ల దేవునికి గల ప్రేమ, కనికరమే కృప. ఎలాంటి అర్హత, యోగ్యత లేని మనకు దేవుడు ఉచితముగా ఇచ్చినదే కృప. ఆ కృప ద్వారానే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపి మనల్ని పాపం నుండి రక్షించాడు. అదేవిధముగా ఈ లోకంలో జీవిస్తే మనమందరం కూడా ఆ కృప ద్వారానే జీవించగలుగుతున్నాము. మనం ఎన్నిసార్లు తప్పిపోయినను ఆయన మనల్ని విడిచి వెళ్ళలేదు. ఆదాము మొదలుకొని ఈనాటి వరకు కూడా ఆయన మనందరినీ కాపాడుతూనే ఉన్నాడు. బైబిల్లో కొంతమంది చూస్తాం మనం ఆయన కృప ద్వారా మేలు పొందినవారు. ముఖ్యముగా నోహు దేవుని కృపకు పాత్రుడాయను. బైబిల్లో మనం చూస్తే దేవుని యొక్క కృపను పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవహు. హనోకు తర్వాత ప్రజలందరూ కూడా అవినీతి పరులై దేవుని ఉగ్రతకు పాత్రులైతారు. వారిని అందరినీ కూడా జల ప్రళయం ద్వారా నాశనం చేయాలని యెహోవా దేవుడు నిశ్చయించుకుంటాడు. కానీ నీతిమంతుడును నిందారహితుడైన నోహును అతని కుటుంబాన్ని రక్షించాలని యెహోవా దేవుడు అనుకొని నోహుతో ఆజ్ఞాపిస్తాడు. నువ్వు ఒక పెద్ద ఓడను తయారు చేసుకొని అందులో నీవును నీ కుటుంబం వారును మరియు పశుపక్షాదులలో ప్రతి జాతిలో 2 చొప్పున అన్నీ కూడా ఓడలో ఉండలాగున చేయమని ఆజ్ఞాపిస్తాడు. నోహు ఆ విధంగానే చేస్తాడు. జల ప్రళయం ద్వారా నోహు అతని కుటుంబం అందరూ కూడా రక్షింపబడగా మిగిలిన వారందరూ కూడా నాశనమైపోతారు. ఓడలో 371 రోజులు నోవహు అతని కుటుంబం కూడా ఉండి బయటికి వస్తారు. తర్వాత భూమి మీద వారు ఫలించి అభివృద్ధి చెందుతారు. అలాగే బైబిల్లో కొంతమందిని చూస్తాము ఆయన కృప ద్వారా మేలు పొందినవారు. మొట్టమొదటిగా అబ్రహాము తన దేశమును విడిచి, తన బంధువులను వదిలి, తన స్నేహితులను వదిలి, అందరినీ వదిలి నేను చూపించే దేశమునకు వెళ్ళమని యెహోవా దేవుడు ఆజ్ఞాపిస్తే మరో మాట్లాడలేదు. వెంటనే విధేయత చూపించాడు. అదేవిధంగా తన కుమారుని బలిగా అర్పించమని యెహోవా దేవుడు కోరితే వెంటనే ఆయన విధేయత చూపించాడు. అందుకొరకే యెహోవా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఆకాశ నక్షత్రముల కంటేను, సముద్ర ఇసుక రేణువుల కంటేను అంత ఎక్కువగా ఆశీర్వదించాడు. మరీ ముఖ్యముగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు అబ్రహాం సంతతి నుంచి వచ్చాడు. తర్వాత ఇశ్రాయేలీయుల పట్ల కూడా యెహోవా కృప బహు విస్తారముగా ఉన్నది. దాదాపు 400 సంవత్సరములు ఐగుప్తు దాస్యంలో ఉన్న ఇశ్రాయేలీయులను యెహోవా దేవుడు కాపాడాలని, విముక్తి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ఆ యొక్క దాస్యము బహు కఠినముగా ఉన్నందున మోషే నాయకత్వంలో వారిని విడిపించాలని యెహోవా దేవుడు అనుకుంటాడు. ఎర్ర సముద్రం దాటినప్పుడు ఐగుప్తు సైన్యము వారి వెంట పడినప్పుడు సైన్యము నుండి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆ యొక్క సైన్యం నుంచి ఇశ్రాయేలీయులు దేవుడు కాపాడుతాడు. అదేవిధంగా అరణ్య మార్గంలో వారికి మన్నాను కురిపించి ఆహారముగా దయచేస్తాడు. బండ నుండి వారికి నీటిని దయచేసి వారి యొక్క దాహాన్ని తీరుస్తాడు. దావీదు విషయంలో కూడా యెహోవా దేవుడు తన కృపను చూపించాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఇశ్రాయేలు దేశానికి రాజుగా అయ్యాడంటే అది కేవలము దేవుని కృప మాత్రమే ఉన్నది. మరియు గొర్రెలు కాయినప్పుడు ఎలుగుబంటి, సింహం వచ్చినప్పుడు దావీదు వాటిని చంపేస్తాడు. మరియు ఫిలిస్తీయుడైన గొల్యాతును చంపుటకు ఏ ఇశ్రాయేలీయుడు కూడా సాహసించలేదు, కానీ దావీదు సంహరించగలిగాడు. సౌలు అనేక సార్లు దావీదును చంపుటకు ప్రయత్నించిన ఒక్కసారి కూడా సౌలు చంపలేకపోయాడు. ఎందుకంటే దావీదుతో దేవుడు కృప విస్తారంగా ఉన్నది. వారి అందరి ఎడలే కాదు, మన ఎడల కూడా దేవుని యొక్క కృప బహు విస్తారముగా ఉన్నది. తల్లి గర్భములందు
మనం ఉన్నప్పుడు నుంచి కూడా యెహోవా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా తన ఏకైక కుమారుని మన కొరకు ఈ లోకాన్ని పంపించాడు. శిలువ మరణం ద్వారా మన అందరినీ రక్షించాడు. ఆ శిలువ మరణం ద్వారానే మనకు రక్షణ, పాప విమోచన కలిగినది. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో జీవిస్తున్న మనకు అనేక సమస్యలు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనకు వాగ్దానం చేశాడు, నా కృప నీకు చాలు. నిజమే, ఆయన కృప మనకుంటే మనం ఈ లోకం నుంచి భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఆయన యొక్క కృప మనకు ఎల్లవేళలా ఉండులాగా ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.